లేదు లేదు, నేను నాన్ వేషన్కి నిన్నటిదాకా సబ్స్క్రైబర్ని. ఎప్పుడైతే శివాజీ అన్నయ్య మన దేశాన్ని, మన ధర్మాన్ని, స్త్రీలని, మన దేశంలో స్త్రీలని అందరి గురించి తక్కువ చేసి మాట్లాడాడు, అప్పుడే నేను వాడికి అన్సబ్స్క్రైబ్ చేసా. మీరు కూడా నాన్ వేషన్కి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎక్కడ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో అన్నిట్లో నాన్ వేషన్ ఫాలో చేయకండి, అన్ఫాలో చేసేయండి అంతే. అలాంటి వాడు దేశానికి ఉన్న ప్రమాదం. ఈ దేశంలో డబ్బు సంపాదించి నువ్వు పక్క దేశం పోయి అక్కడ దాముకొని మాటకు వస్తే ఒకటే మాట అంటున్నాడు, ఏమని, నేను భారతదేశాన్ని రాను, అది వేస్ట్. అదిని భయపడిపోయాడు అంతే. ఇంకా భయపడి దాముకున్నాడా, లేకపోతే రా ఇక్కడ రా, రా ఇక్కడ రా చూసుకుందాం, రాడు, భయం లేవు. ఎవరికి? అదే 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 అతను అలా మాట్లాడాడు. అతను కూడా మారాలని, నాగబాబు గారు కూడా మారాలని, అలా చేయడం కూడా తప్పేది. కాబట్టి దయచేసి మారండి. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని చెప్పండి, సినిమా ఇండస్ట్రీని బయట లోకం యాక్సెప్ట్ చేయదు. అది సినిమా ఫీల్డ్ని బయట లోకం యాక్సెప్ట్ చేయదు. దేనికి? వాళ్ళు చేసే దారుణాలకి. మంచి చేస్తేనే జనాల సపోర్ట్ మీకు ఉంటుంది. లేకపోతే మీ సినిమాలు అలా చేస్తాం, మేము అలాగే చేస్తాం, మా ఇష్టం చేస్తాం, మేము అక్కడ పోతాం ఇక్కడ పోతాం ఇలాగే చేస్తాం, జరగదన్నమాట ఇక్కడ. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి. అందరూ ఎవరైతే శివాజీ అన్న మీద కేసులు పెట్టారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. దయచేసి అన్న మాటకు వస్తే నీకు డబ్బులు లేవు, నీకు డబ్బులు లేవు అని అనకండి. శివాజీ గారికి ఏందంటే ఆయన ఉన్నదాంతో పేదవాళ్ళ సహాయం చేస్తాడైనా. కాబట్టి సహాయం చేసి అతన్ని నీకు డబ్బు లేవు, నీకు 1000 కోట్లు లేవు, నీకు 100 కోట్లు లేవు, నీ బతికెంత ఎంతరా, నీ బతికెంతరా అని దయచేసి అలా అనకండి. అది తప్పది. చెప్పండి. శివాజీ మాట్లాడినందుకు మహిళా కమిషన్ యాక్షన్ తీసుకుంది. మరి అన్వేష్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటారా వద్దంటారా? నాన్ వేషన్ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. శివాజీ గారు అలా అనడం తప్పు అయితే మరి సినిమాల్లో పాటలు ఉన్నాయి, నీ సామాన్లు అట్లున్నాయి, నీ అట్లుండే ఇట్లుండని వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసులు. అయితే సినిమాల్లో ఎవరైతే పాటలు వాడారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎవరైతే ఎక్స్పోజింగ్ చేశారో వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసులు. కాబట్టి దయచేసి శివాజీ అన్నని వదిలేసేయండి. శివాజీ అన్న దేవుడయ్యా, మాలాంటి పేదవాళ్ళందరికీ దేవుడు. దయచేసి అయ్యా పెద్దవాళ్ళందరూ, అయ్యా సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళందరూ మా శివాజీ అన్నను కాపాడండి. అన్న మీద కేసులు పెట్టకండి. ఆయన బతికుండాలా, 10 మంది పేదవాళ్ళకి సహాయం చేస్తాడైనా. ఆయన్ని చూసిన బుద్ధి తెచ్చుకోండి, మారండి. మీకున్న డబ్బు చాలదా, మారండి.